తిరుపతిలోని కూరగాయల మార్కెట్లో ఇవాళ ఉదయం పొద్దున ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ నెలకొని హత్యకు దారితీసినటువంటి పరిస్థితి. ఏదైతే 1500 డబ్బుల కోసం ఈ హత్య జరిగినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఏదైతే మనం ప్రస్తుతం చూస్తున్నది కూరగాయల మార్కెట్, ఏదైతే తిరుపతిలో ప్రధాన కూరగాయల మార్కెట్ అయినటువంటి ఈ ప్రాంతంలో ఈ వ్యాపారస్తుల మధ్య ఇద్దరి మధ్య ఏదైతే 1500 కేవలం ఆర్థిక లావాదేవీ కారణంగా మాట పెరిగి హత్య జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. మనతో పాటు ఇక్కడ జరిగినటువంటి సంఘటన స్థలానికి పోలీసు అధికారులు కూడా రావడం జరిగింది. ఇక్కడ మనతో పాటు డిఎస్పీ గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ హత్య గల కారణాలు ఏమిటని తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సుమారు ఉదయం 7:30 గంటలకు ఈ మహబూబ్ సాబ్ అనే అతని దగ్గర అజంతుల్లా అనే అతను పనిచేస్తుంటాడు. ఈ రుద్ర అనే మణికండ్ల రుద్ర అనే అతను వెజిటబుల్స్ కోసం రెగ్యులర్ గా వస్తుంటాడు. అదే విధంగా ఈ రోజు రావడం జరిగింది. ఇంతకుముందు పాత బకాయిలు ఏదో ఉన్నాయని దాని గురించి వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగి అతను ఏదో మాట్లాడేసి ఇతను పొడిచినాడని చెప్తున్నారు. దాని ప్రకారం వాళ్ళు ఇచ్చే ఫిర్యాదు పైన దర్యాప్తు చేసి అతన్ని తప్పకుండా రిమాండ్ చేస్తారు. ఇప్పుడు వరకు హత్య చేసినటువంటి రుద్ర పోలీస్ కస్టడీలో ఉన్నారని ఒక రూమర్ వస్తుంది. గాలిస్తున్నారు. ఎక్కడున్నారు సార్ ప్రస్తుతం సమాచారం? అది ఎక్కడున్నాడు అనేది మనకు తెలియదు, కానీ ముద్దాయి పరారీలో ఉన్నాడు. దానికి సంబంధించిన అతన్ని ట్రాక్ చేయడానికి 10 టీములు పెట్టాం. వెంటనే అరెస్ట్ చేస్తాం. సీసీ ఫుటేజ్ లాంటిది ఏమన్నా మీరు పరిశీలించారు? ఇప్పటి వరకు సీసీ ఫుటేజ్లు అన్ని చూడమని చెబుతున్నాం. ఫుటేజ్లు అన్ని ఎలా జరిగింది, ఎక్కడ జరిగిందని ప్రత్యేకంగా షాప్ ముందు అయితే లేదు, కానీ బట్ పక్కన లీడింగ్ టు ఇది అనేది అతను వెపన్తో వచ్చింది పోయింది ఇవన్నీ ఉన్నాయని అది ట్రాక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాం. ఇది కేవలం ఒక డబ్బు పరంగా లావాదేవీ కారణంగానే జరిగిందా, లేకపోతే ఇంకేమన్నా కొనాలి ఉన్నట్టు ఏమన్నా మీ దృష్టికి వచ్చి? ఇప్పుడు మనకు రూమర్స్ ప్రకారం కానీ కొంతమంది చెప్పే ప్రకారం, ఫిర్యాదుదారు చెప్పే ప్రకారం అలా వస్తుంది. ఇంకా దీని వెనక ఏమన్నా ఉందా అనే దర్యాప్తులో ఖచ్చితంగా విచారణలో తెలుస్తాం. ఏదైతే ఈ వ్యాపారస్తులు ఉన్నటువంటి వీళ్ళిద్దరి మధ్య మాట పెరిగి ఏదైతే రావాల్సినటువంటి 1500 డబ్బుల గురించి ఈ యొక్క హత్య జరిగినట్టుగా కూడా పోలీసులు భావిస్తున్నాం. మనం చూడవచ్చు, ఏదైతే కూరగాయల మండి వద్ద ఇది ఉన్నాము, ఈ మండి వద్ద వీళ్ళు నిత్యం కూడా కూరగాయలు సరఫరా చేసేటువంటి పరిస్థితులు. ఏదైతే వీళ్ళు వ్యాపార పరంగా అనేక లావాదేవీలు ఉంటాయి. అదేవిధంగా మనం చూసిన SMS అనేటువంటి మండి వద్ద ఇక్కడ సంఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. నిత్యం కూడా వేలాది మంది ఉండేటువంటి ప్రదేశం ఇది. ప్రధానమైనటువంటి కూరగాయల మార్కెట్. ఇక్కడ షాపుల ముందు కూడా సీసీ ఫుటేజ్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పోలీసులు ఈ యొక్క సీసీ ఫుటేజ్ని కూడా పరిశీలిస్తున్నారు. ఏదైతే హత్య చేసినటువంటి రుద్ర అనే వ్యక్తిని కూడా గాలిస్తున్నట్టుగా కూడా పోలీసులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఓవరాల్ గా అయితే ఉన్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.